అనలేదు. వెహికల్ అనేది డీజిల్ బండి కదా, వెహికల్ మనకు స్టార్టింగ్ సౌండ్ ఉంటుంది అనమాట. మామూలుగా ఎలక్ట్రికల్ వెహికల్ అవి అయితే కొంచెం స్మూత్గా సౌండ్ రాదు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జిబిషన్ ఆన్ చేసుకోవాలి. ఇది ఉంటుంది కదా కీ, ఆన్ చేస్తే మనకి స్క్రీన్ న్యూట్రల్లో ఉండాలి. న్యూట్రల్లో ఉన్నప్పుడు న్యూట్రల్ ఉంటుంది. న్యూట్రల్ ఉన్నది, న్యూట్రల్ ఉన్నది. కీ ఆన్ చేయండి. ఫస్ట్ స్టెప్ నార్మల్ లైట్స్ వస్తాయి, ఎగ్జిబిషన్ ఆన్ అంటారు. ఓకేనా. ఆన్ అయిన తర్వాత క్లచ్ ప్రెస్ చేసుకొని క్లచ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి స్టార్ట్ చేయండి. ఇంకొక రౌండ్ తిప్పితే స్టార్ట్ అవుతుంది అనమాట. క్లచ్ పూర్తి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయండి. ఇప్పుడు వెహికల్ స్టార్ట్ అయింది. ఓకేనా. సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని సీట్ ముందు తీసుకోవాలి. క్లచ్ మీదకి తీసేసి న్యూట్రల్ ఉంది కాబట్టి ఏం కాదు. సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకో. ఇప్పుడు ఓకే ఉంది కదా. కాలు కూర్చుని పెట్టిన క్లచ్ ఇంకా లేదు. మామూలుగా ఇప్పుడు ఎక్సలేటర్ స్టీరింగ్ చూసుకోను. ఎక్సలేటర్ చూసుకొని మెల్లమెల్లగా రైన దొక్కోదు, ఎక్కువ ఫాస్ట్గా దొక్కదు. హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేయాలి. హ్యాండ్ బ్రేక్ ఎప్పుడైనా కానీ వెహికల్ స్టాప్ ఉన్నప్పుడు హ్యాండ్ బ్రేక్ లాక్ ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసుకోవాలి. అవసరం లేదు. బ్రేక్ మీద కాలు పెట్టుకో. వెనక పోకుండా ఉండాలంటే బ్రేక్ మీద పెట్టుకోవాలన్నమాట. తొక్కు. హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేయి. అంతే ఉంటుంది. జస్ట్ పైకి లాగి ప్రెస్ చేసి కిందికి కొంచెం లాగు, ప్రెస్ చేయండి. అట్లా కదా, నార్మల్గా ఇట్లా దబాయించినట్టు కొంచెం పైకి ప్రెస్ చేస్తే మనకు ఫ్రీగా ఇదవుతుంది అనమాట. మొత్తం కిందికి పూర్తిగా డౌన్ అయ్యేదాకా చూసుకోవాలి. ఓకేనా. బ్రేక్ ఇట్లా వదిలేసేసి ఓన్లీ ఎక్సలేటర్ స్టీరింగ్ చూసుకో. స్టీరింగ్ ఇప్పుడు రైట్ ఉంది. ఎక్సలేటర్ ఏం దొక్కదు. ఓకేనా. పట్టుకోండి, స్ట్రైట్ పట్టుకోండి. లెఫ్ట్ కట్ చేయి. వెహికల్ మూవ్మెంట్ ఎటుపోతుందో అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జస్ట్ నేను కొంచెం రిలీజ్ కాగానే రైట్కి వెళ్తుంది కదా వెహికల్. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎక్సలేటర్ అవసరం లేదు. జస్ట్ మామూలుగా ఏంటంటే మనము ఫస్ట్ క్లచ్ రిలీజ్ చేయగానే వెహికల్ కొంచెం మూవ్మెంట్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనం ఫస్ట్ ఎమ్మటర్ అయ్యిన ఎక్సలేటర్ దొక్కొద్దు. వెహికల్ మూవ్ అవుతుంటే మెల్లమెల్లగా లెఫ్ట్ కట్ చేయాలి. మెల్లమెల్లగా ఇవ్వాలన్నమాట. ఫస్ట్ వెహికల్ కొంచెం మూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు లైట్గా వేయండి ఎక్సలేటర్, ఎక్కువ పోయింది ఒక్కకండి. ఒకసారి ఎక్సలేటర్ రిమూవ్ చేయండి. మనకు 20 రిమూవ్ చేయాలి, ఎక్కువ తొక్కడం కాదు. రిమూవ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మెల్లగా ఇవ్వండి. లైట్ కదా. కన్ఫ్యూజ్ గా చెప్పులు ఇప్పారు కదా, అర్థమవుతుంది. అదే మూవ్ చేయండి. లెఫ్ట్ లెఫ్ట్ ఇండికేటర్ వేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ టర్న్ కావాలి కాబట్టి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకోవాలి. పైకి రైట్ అబ్జర్వ్ చేసుకొని లెఫ్ట్ కట్ చేసి అక్కడ నైట్ రోడ్ దాకా కట్ చేయండి. ఇంకా కట్ చేయండి. స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి. ఒక్కసారి రిమూవ్ చేయండి ఎక్సలేటర్. ఏంటంటే మనం 0 నుంచి 20 స్పీడ్ దాకా ఫస్ట్ గేర్లో మూవ్ అవుతుంది. దాని తర్వాత ఎక్సలేటర్ రిమూవ్ చేస్తే సెకండ్ గేర్ చేంజింగ్ ఉంటుంది అనమాట. మూవ్ చేయండి. ఒకసారి ఎక్సలేటర్ ఇచ్చి మామూలుగా రిమూవ్ చేస్తే సరిపోద్ది అంటారు. నార్మల్గా మెల్లమెల్లగా ఇచ్చుకుంటాను. దానికి మూమెంట్ అవసరాన్ని బట్టి ఎక్సలేటర్ అనేది ఇవ్వాలి. ఎక్కువ తొక్కడం కానీ మొత్తమే వదిలేయడం కానీ కాకుండా ఇప్పుడు రన్నింగ్లో ఉంది, ముందు వెహికల్ ఏం డిస్టర్బెన్స్ లేదు కాబట్టి నార్మల్గా దాన్ని లైట్గా. ఇప్పుడు బైక్ ఎక్సలేటర్ ఎట్లా మనం ఇది చేస్తాము, మనం ఇండికేటర్ ఇటు తిరగాలి కదా, రైట్ ఇండికేటర్ వేసుకొని కిందికంటే రైట్ ఇండికేటర్ అవుతుంది అనమాట. ఇండికేటర్ వేసుకుంటే వాళ్ళకు మనం రైట్ టర్న్ అవుతున్నామని వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది అనమాట.
మెల్లమెల్లగా ఒక్కటేసారి రప్పున తిప్పకుండా కొంచెం 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 రైట్కి వస్తే వాడు వెనక అలర్ట్గా ఉంటారు అనమాట. బ్రేక్ నేను చేస్తాను బ్రేక్ క్లచ్ అనేది నేను చూస్తాను. అంటే కొద్దిగా ముందు పోయినాకనే ఫ్రంట్ వీల్ అనేది క్రాస్ బండి కావాలన్నమాట. వస్తుంది, బండి వస్తుంది. అది పర్లేదు. ఫ్రంట్ వీల్ అనేది క్రాస్ కావాలి మనం ఎవ్రీ టర్నింగ్ చేసేటప్పుడు. ప్రాబ్లం ఉంది అని అడ్డం వచ్చింది పూర్తిగా రైట్ కట్ చేసి స్టీరింగ్ మొత్తం కట్ చేసుకో ఫుల్గా. ఇంకా కట్ చేయి, ఫుల్ కట్ చేసుకో. టర్న్ కావాలా? ఇప్పుడు టర్న్ అయింది కదా, 2 times లెఫ్ట్ కట్ చేయండి, తిప్పండి ఇంకా చాలు. స్ట్రేట్లో ఉంది, స్ట్రేట్ వస్తుంది అన్నమాట. మనకు మొత్తం పూర్తిగా రైట్ తిరిగినాక కొద్దిగా యూటర్న్ తిరుగుతాం కదా, తిరిగినాక మనకు ఒక 2 time అనేది ఎక్సలేటర్ లెఫ్ట్ కట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి రిమూవ్ చేయండి ఎక్సలేటర్, రిమూవ్ చేసుకోండి. అలా నుంచి మనకు అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయినాక ఎక్సలేటర్ అండ్ బ్రేక్ మీదనే అది అటు ఇటు తిరగాలన్నట్టు లైట్. అవును, రిమూవ్ చేసుకోండి. అలవాటు అయిన తర్వాత ఎక్సలేటర్ నుంచి బ్రేక్, ఎక్సలేటర్ బ్రేక్, ఎక్సలేటర్ షిఫ్ట్ అవుతా ఉంటుంది. షిఫ్టింగ్ చేసుకోవాలంటే లేపినా పర్లేదు, నార్మల్గా కింద అట్లా నార్మల్గా అనామతిగా అట్లా పెట్టి ఇదే వరుస రైట్ హ్యాండ్ లెఫ్ట్ రైట్ వరుసలో ఒకసారి రిమూవ్ చేయండి ఎక్సలేటర్. ఇప్పుడు మనం ఎంత 10 స్పీడ్లోనే పోతున్నట్టు 30 స్పీడ్ ఉన్నది, మూవ్ చేసుకున్నాను. 30 అని కనబడతారా? 20 క్రాస్ అయింది కదా ఇంతకుముందు, ఇప్పుడు స్లో అయింది కదా.